వస్తానే 10 నిమిషాలు వస్తాయి. నగదు రహిత లావాదేవీలు ఈ అంశమే ప్రభుత్వం మరి ప్రధానంగా మనకి ప్రజలతోటి ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 500, 1000 రూపాయలు రద్దుకి అదేవిధంగా కొత్త నోట్ల ప్రవేశం వలన మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా భారతదేశం మొత్తం కూడా నగదు రహిత లావాదేవీలు అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలని, వీటి ద్వారా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లధనాన్ని అరికట్టవచ్చు. ప్రజలకు కూడా కొనుగోలు చేసే వస్తువులకు కానీ అదేవిధంగా అమ్మకందారులకు కానీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ లెక్క అంటే ఎంత లావాదేవీలు జరుగుతుంది ఆ సంబంధిత షాప్ కానీ లేకపోతే ఆ సంబంధిత సంస్థ కానీ అదేవిధంగా హాస్పిటల్ కానీ లేకపోతే రేషన్ షాప్ డీలర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రజలకి మనకి దీని మీద ఒక అవగాహన వచ్చేంత వరకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ ఇబ్బందులన్నిటి కూడా అధిగమిస్తూ మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి అంశాలు చేపట్టింది. దానిలో ప్రధానంగా ప్రజల్ని చైతన్యం చేయటం, షాపు ఓనర్స్ని చైతన్యం చేయటం, కాలేజీ పిల్లల్ని చైతన్యం చేయటం, ఎన్ఆర్ఎస్ గ్రూపుల్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని, వివోస్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా వ్యాపార సంస్థలని అందరిని కూడా శానిటైజ్ చేయటం, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించడం. అంటే ప్రతి ఒళ్ళు కూడా డెబిట్ కార్డు, ప్రతి ఒళ్ళు కూడా జన్ధన్ కింద కానీ లేకపోతే ఇతర వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు బ్యాంక్ అకౌంట్ అనేది కుటుంబంలో ఒకరికైనా తప్పనిసరిగా ఈరోజు ఉండటం జరుగుతూ ఉంది. అలా లేనప్పుడు మరి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు తెలుసుకోవాలని కోరుతున్నాం. దీనిలో ప్రధానంగా మరి మన రాష్ట్రంలో మన ప్రతి జిల్లాకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ యొక్క జరిగేటువంటి నగదు రహిత లావాదేవీలు అదేవిధంగా ఈ డిమానిటైజేషన్ మీద ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా తెలుసుకోవడానికి మన జిల్లాకి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ వారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నోడల్ ఆఫీసర్గా మనకు వేయటం జరిగింది. సో ఆయన వారు రేపు మన జిల్లాని సందర్శిస్తున్నారు ఈ రోజు నుంచి. దానిలో భాగంగా మరి గురజాల డివిజన్, గుంటూరు జిల్లా గురజాల డివిజన్లో రేపు 12 మన జిల్లాలో విజిట్లో భాగంగా రేపు 12 గంటలకి కారంపూడి మండలం మొదటిసారిగా మరి మన నర్సరావుపేట ప్రోగ్రాం అయిన తర్వాత కారంపూడి రావడం జరుగుతుంది. అదేవిధంగా కారంపూడిలో జీవీఆర్ కళ్యాణ మండపంలో మరి డ్వాక్రా గ్రూపులతోటి, హై స్కూల్ స్టూడెంట్స్ తోటి, పెట్టి షాప్ వెండర్స్, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్, డౌన్లోడింగ్ ఆఫ్ మొబైల్ యాప్స్, అదేవిధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, స్వైపింగ్, ఒక కార్డు పెట్టి ఎలాగా స్వైపింగ్ చేయాలనేది కూడా ప్రజలకు కూడా ప్రత్యక్షంగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా దుర్గిలో తర్వాత 1 గంటకి దుర్గిలో, అదేవిధంగా మాచర్లో 2:30కి, 3:30కి గురజాల్లో కూడా చల్లగుళ్ళ గార్డెన్లో ఉంటుంది. అదేవిధంగా 4 గంటలకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ దాచేపల్లిలో ఉంటుంది. 5 గంటలకి పిడుగురాళ్ళ ఎల్లారావు కళ్యాణ మండపంలో ఇట్లా ప్రోగ్రాం ఉంటుంది. దీనిలో ప్రధానంగా సంబంధిత మండల తహసీల్దార్సు, ఎంపీడీఓస్, మండల లెవెల్లో ఉన్నటువంటి మిగతా స్టాఫ్ అందరిని కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళతోటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్కి. దీనికి ప్రజలు కూడా అదేవిధంగా స్వచ్ఛందంగా కూడా ఎవరైనా కూడా పాల్గొని ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా డిమానిటైజేషన్ చేసిన పరిస్థితుల్లో ప్రజలు రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా కార్డు కలిగి ఉండాలి. వాళ్ళు కొన్నదానికి కార్డును ఉపయోగించాల్సిందిగా ఈ పాటికే మేము మన డివిజన్లో ఉన్నటువంటి 397 షాపులన్నిటికి కూడా ఈ ఆన్లైన్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈరోజు క్యాష్లెస్ కానీ క్రెడిట్ కానీ అంటే క్రెడిట్ మీద సరుకులు ఎందుకు ఇస్తున్నామంటే ముఖ్యంగా అలా ఒక కుటుంబానికి కార్డుదారికి బ్యాంక్ అకౌంట్ లేనప్పుడు వాళ్ళకి క్రెడిట్ మీద ఆధార్ తోటి లింకప్ అయింది ఇదంతా కూడా సాఫ్ట్వేర్. సో వాళ్ళకి సరుకులు కార్డుదారికి ఆ డీలర్ కనుక ఇప్పుడు సరుకులు ఈ నెలలో ఇస్తే వారు వెంటనే ఆ కార్డుదారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రాగానే అది 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఆటోమేటిక్గా డీలర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదేవిధంగా